ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు 5 రాష్ట్రాల్లో ఎలా ఓటు వేశారు? ముఖ్యంగా 4 పెద్ద రాష్ట్రాలు అస్సాం, బెంగాల్, తమిళనాడు, కేరళలో ఎలా ఓటు వేశారు? సో ఇది ఎందుకంటే మనకు కౌంటింగ్ మొదలైన తర్వాత ఫస్ట్ వచ్చేది ఈ ఓట్లే. సో ఈ ఓటర్ల ట్రెండ్ ఎలా ఉందో ఒక ఆసక్తికరమైన ప్యాటర్న్ మనకు కనబడుతుంది. అయితే ఎలా తెలుస్తుంది? మరి గవర్నమెంట్ ఎంప్లాయీసే కాదు కదా పోస్టల్ బ్యాలెట్ వేసేది. పోస్టల్ బ్యాలెట్లో వృద్ధులు కూడా కొంతమందికి పోస్టల్ బ్యాలెట్ ఉంటుందో వయసు దాటాక. అందువల్ల ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళకు కూడా ఉంటారు పోస్టల్ బ్యాలెట్. కానీ పోస్టల్ బ్యాలెట్లో అత్యధిక భాగం పోలింగ్ డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులదే. అందువల్ల అందరు ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు పోలింగ్ డ్యూటీలో ఉంటారు. కొంతమంది ఏదైనా ప్రత్యేకంగా ఉంటే తప్ప దాదాపు అందరూ పోలింగ్ డ్యూటీలో ఉంటారు. సో అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులే ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్లో ఓటు వేస్తారు. సో ఈ తేడాలు కొన్ని ఉండొచ్చు, కానీ పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ చూస్తే ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓటింగ్ చాయిసెస్ ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. సో మీకు అయితే ఓవరాల్ ఓటింగ్లో పోస్టల్ బ్యాలెట్లు చాలా నెగ్లిజిబుల్. ఇప్పుడు అస్సాంలో టోటల్ ఓట్స్ పోల్లో 0.6% పోస్టల్ ఓటర్లు. మీకు వెస్ట్ బెంగాల్లో 0.7%, కేరళలో 1.1%, మీకు తమిళనాడులో 1.1%, కేరళలో 1.6%. సో అందువల్ల ఓవరాల్ ఓటర్లలో చూస్తే పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు చాలా నెగ్లిజిబుల్. బట్ స్టిల్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎటువైపు ఓటు వేస్తున్నారు, ఎందుకంటే వారు గవర్నమెంట్లో భాగం. సో ఈ ఎన్నికల్లో మనకు కీలకం ఏంటంటే 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే 4 ప్రధాన రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో ప్రభుత్వం అధికారంలో ఉన్నవారు ఓడిపోయారు. బెంగాల్లో ఓడిపోయారు, తమిళనాడులో ఓడిపోయారు, కేరళలో ఓడిపోయారు. ఒక్క అస్సాంలో మాత్రమే అధికారంలో ఉన్న బీజేపీ మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంది. అంటే ప్రభుత్వంలో భాగంగా ఉన్నవారు పాలక పార్టీ పట్ల ఏ వైఖరి తీసుకుంటున్నారో అనేది అర్థమయ్యటానికి ఈ ఎనాలిసిస్ ఉపయోగపడుతుంది. ఇక ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వాడిన మెయిన్లీ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్న ఓటర్లు ఎటువైపు ఓటేశారు అనే ఎనాలిసిస్లో మొదటి ప్యాటర్న్ ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లు బెంగాల్, తమిళనాడు, కేరళలో 3 రాష్ట్రాల్లో కూడా పాలక పార్టీ ఓడిపోయింది. సో లాస్ట్ 2021 ఎలక్షన్స్తో పోలిస్తే 2026లో ఈ 3 రాష్ట్రాల్లోనూ పాలక పార్టీలకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్న వారి ఓట్లు తగ్గాయి. అంటే దీన్ని బట్టి ఓవరాల్గా సమాజంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు అది మోరార్లెస్ ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా వ్యక్తమవుతుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ప్రభుత్వ ఉద్యోగుల సమాజంలో భాగం, వాళ్ళేం విడిగా లేరు. అన్లెస్ ఆ ప్రభుత్వం ఏదైనా ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం చేసిందే, లాభం చేస్తే కాస్త తేడా ఉండవచ్చు. కానీ జనరల్ సెన్స్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీకి ప్రభుత్వ ఉద్యోగులు కూడా అతీతం కాదు. అందుకే మీకు బెంగాల్, తమిళనాడు, కేరళ 3 రాష్ట్రాల్లో కూడా పాలక పార్టీ లేదా పాలక కూటమి, రూలింగ్ పార్టీ లేదా రూలింగ్ అలయన్స్కు 2021తో పోలిస్తే 2026లో తక్కువ పోస్టల్ ఓట్లు వచ్చాయి. అస్సాంలో, పుదుచ్చేరిలో రూలింగ్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేసింది. కానీ ఇక్కడ పోస్టల్ ఓట్ ట్రెండ్స్ తేడా ఉంది. మీకు పుదుచ్చేరిలో కూడా పాలక కూటమికి, ఎన్డీఏకు లాస్ట్ టైం వచ్చినన్ని పోస్టల్ ఓట్లు రాలే, వాళ్ళ షేర్ ఆఫ్ పోస్టల్ ఓట్స్. కానీ అస్సాంలో మాత్రం బీజేపీకి, ఎన్డీఏకు గణనీయంగా ఓట్లు, సీట్లు పెరిగాయి. పోస్టల్ బ్యాలెట్లో ఓటు వేసిన వారు కూడా గణనీయంగా లాస్ట్ టైంతో పోలిస్తే ఎక్కువ మంది ఓటేశారు. అంటే అస్సాంలో ఉన్న ప్రో ఇన్కంబెన్సీలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా భాగమయ్యారు. బెంగాల్, తమిళనాడు, కేరళలో ఉన్న యాంటీ ఇన్కంబెన్సీలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు భాగమయ్యారు. అంటే మ్యాక్రో లెవెల్లో విశ్లేషిస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలక్టోరల్ చాయిసెస్
జనరల్ ఓటర్లు సమాజం యొక్క ఎలక్టోరల్ చాయిసెస్కు భిన్నంగా పెద్దగా లేదు, విత్ సమ్ యునీక్ ఎక్సెప్షన్స్. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి, వాటికి కూడా కారణాలు ఏంటి కూడా చెప్తాను. ఇక ఇంకో ప్యాటర్న్ కూడా చెప్తాను. బెంగాల్ చూద్దాం. ఫస్ట్గా బెంగాల్లో సమాజంలో ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ కన్నా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇంకెక్కువ యాంటీ ఇన్కంబెన్సీ కనిపించింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే 15 ఏళ్ల పాటు తృణమూల్ కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉంటే ప్రజలు ఓడించాలనుకున్న దానికన్నా ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా ఎక్కువ ఓడించాలనుకున్నారు టీఎంసీని. మీకు 2026లో మీకు ఈ ఎన్నికల్లో ఈవీఎంల ఓట్ ద్వారా పోలైన ఓట్లో టీఎంసీ షేర్ 41.1%, కానీ పోస్టల్ బ్యాలెట్లో షేర్ 33.7% మాత్రమే. అంటే నియర్లీ 7.5% ఈవీఎంలలో వచ్చిన వారితో పోలిస్తే పోస్టల్ బ్యాలెట్ తక్కువ ఓట్లు పడ్డాయి. 2021తో పోలిస్తేనైతే పోస్టల్ బ్యాలెట్లో టీఎంసీ షేరు 13%, 13% తగ్గింది. అంటే ఏం ఇండికేషను, ప్రభుత్వ ఉద్యోగులు మమతా బెనర్జీని ఓడించాలని సాధారణ ప్రజల కన్నా ఎక్కువ కసితో ఓటు వేశారు. ఇక కేరళలో పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ విశ్లేషించే ముందు మరి బెంగాల్లో మమతా బెనర్జీ పైన ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ ప్రజల కన్నా ఎందుకు ఎక్కువ కోపం ఉంది అంటే, బెంగాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ సమయానికి రిలీజ్ కాకపోవడం పైన ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. అందులో ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా లెఫ్ట్ సంఘాలకు కూడా బలంగానే ఉంటాయి. సో కారణాన మీకు యాంటీ ఇన్కంబెన్సీ ప్రజల్లో ఉంది, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంది, కానీ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువగా కనిపించింది. ఇక కేరళలో దాదాపు ఒకే రకంగా ఓటేశారు. సమాజంలో జనరల్ ఓటర్స్ ఎలా ఓటేశారో పోస్టల్ ఓటర్స్ కూడా అలాగే ఓటేశారు. మోర్ ఆర్ లెస్ సేమ్. కాస్త ఎల్డీఎఫ్కు పోస్టల్ ఓటర్స్లు కాస్త బెటర్గా ఓటు వేసినా కంపారిటివ్లీ పెద్ద డిఫరెన్స్ లేదు. అంటే సమాజంలో ఇతర ఓటర్ల లాగానే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఓటు వేశారు. అఫ్కోర్స్ ఇక్కడ కూడా ఎల్డీఎఫ్కు గతంలో వచ్చినన్ని షేర్ పోస్టల్ బ్యాలెట్లో గతంలో వచ్చిన షేర్ తగ్గినా కూడా ఓవరాల్గా పెద్ద తేడా లేదు. జనరల్ ఓటర్లు తగ్గారు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా తగ్గారు. ఇక తమిళనాడు మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్ కాంట్రాస్ట్. మీకు అక్కడ డిఎంకే అధికారంలో ఉంది, కూటమి. డిఎంకే ఓడిపోయింది, కానీ పోస్టల్ బ్యాలెట్లో నెంబర్ 1 పొజిషన్లో మీకు డిఎంకేనే ఉంది, మీకు టీవీకే లేదు. బహుశా ఇది కూడా కారణం అయి ఉంటుంది ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా పట్టుకోలేకపోవటానికి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఏమైతుందంటే నోరున్న సెక్షన్లే ఎగ్జిట్ పోల్స్లో తొందరగా చెప్తారు. సో మీకు సైలెంట్ ఓటింగ్ బయటపడదు. సో ప్రభుత్వ ఉద్యోగుల్లో హయ్యెస్ట్ డిఎంకేకి వచ్చాయి. అఫ్కోర్స్ డిఎంకే గతంతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లో కూడా షేర్ తగ్గింది. ఇది వర్స్ట్ లోయెస్ట్. ఇది 2006 నుంచి ఇంత తక్కువగా పోస్టల్ బ్యాలెట్లో డిఎంకే కూటమికి షేర్ రాలే. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో ఉన్నప్పుడు అది ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా కనిపించింది. కానీ కంపారిటివ్లీ హిస్టారికల్గా డిఎంకేకు ఏడీఎంకేతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ బలం ఉండడం, విజయ్ పెద్దగా ప్రభుత్వ ఉద్యోగుల్లో పెనట్రేట్ కాలేకపోవడం. ఎందుకంటే మీకు విజయ్కి ఓవరాల్గా అరౌండ్ 35% ఓటింగ్ వస్తే పోస్టల్ బ్యాలెట్ 24.5% వచ్చింది, 10% తగ్గింది. అంటే కారణం బహుశా అన్టెస్టెడ్, నమ్మకం లేదు ప్రజలకు నిజంగానే గెలుస్తాడని. ఆ కారణాన కనుక ప్రభుత్వ ఓటు వేయకపోవచ్చు. అలాగే డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు పోరాటాలు చేసిన 20 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న డిమాండ్ అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ను స్టాలిన్ ప్రభుత్వం అమలు చేసింది. ఇది కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో గతంతో పోలిస్తే ఓటింగ్ తగ్గినా విజయ్తో పోలిస్తే మీకు గణనీయమైన ఓటింగు డిఎంకే తెచ్చుకోగలిగింది.